జీడీ గోయంక్ యూనివర్సిటీలో మెన్ కి సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. ఐ మీన్ బాయ్స్ కి సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. అలాగే గర్ల్స్ కి కూడా సెపరేట్ గా హాస్టల్స్ ఉన్నాయి. సో ఇందులో ఎంత బెడ్ షేరింగ్ ఉన్నాయి, ఏంటి రూమ్ ఎలా ఉంది, ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది ఇప్పుడు మనం చూసేద్దానండి. చూసారు కదా, బంక్ బెడ్స్ ఇలా ఉంటాయి. ఇందులో సింగిల్ బెడ్ ఉన్న విడిగా ఉన్నాయి, 2 బెడ్ ఉన్నాయి, 3 బెడ్ ఉన్నాయి, 4 బెడ్ ఉన్నాయి. డిపెండ్స్ వాళ్ళ ఫినాన్షియల్ కెపాసిటీ నుంచి డిపెండ్ అయ్యి ఇలా బెడ్స్ వాళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది అనమాట. హాస్టల్ రూమ్ అండ్ బెడ్స్ చూసాం కదా, ఇది ఈ రూమ్ కి సంబంధించి వీళ్ళు స్టడీ రూమ్ అనమాట. అంటే పిల్లలు చదువుకోవడానికి ప్రాపర్ ఎన్విరాన్మెంట్ అనేది వీళ్ళు చాలా చక్కగా క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఉన్నాం. సో జనరల్ గా స్టూడెంట్స్ కి ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ ఫిట్నెస్ కూడా అంతే ఇంపార్టెంట్. చదువుకోవడానికి ఒక గొప్ప ఎన్విరాన్మెంట్. రండి చూసేద్దాం. ఇక్కడ ఎంత టేబుల్ టెన్నిస్ ఉంది, ఇంకేమున్నాయి చూద్దానండి. ఇది స్విమ్మింగ్ పూల్ ఏరియా అనమాట. పెద్దవాళ్ళకి కొంచెం డెప్త్ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఇక్కడ, చిన్న పిల్లలకి అక్కడ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్స్ కి తగ్గట్టుగా ఇంత పర్ఫెక్ట్ గా వీళ్ళు కట్టడం జరిగింది అనమాట.